ఈపీఎస్ స్కీమ్ కింద పనిచేస్తున్న ఎంప్లాయీస్కి మరియు ఈపీఎస్ 95 పెన్షనర్స్కి నా నమస్కారాలు. ఈరోజు మనం 2 years వెయిటేజ్ గురించి మాట్లాడుకుందాం. స్టేట్ గవర్నమెంట్ సమైక్య ఆంధ్రప్రదేశ్లో స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఓల్డ్ పెన్షన్ స్కీమ్ కింద 5 years వెయిటేజ్ వాళ్ళకి ఇచ్చే సౌకర్యం ఉండేదన్నమాట. అంటే స్టేట్ గవర్నమెంట్లో ఫుల్ పెన్షన్ రావాలంటే, ఫుల్ పెన్షన్ అంటే అతను రిటైర్మెంట్ అయిన తేదీ నాడు ఉన్న బేసిక్ పేలో 50%, అతను 33 years సర్వీస్ పుటప్ చేయాలి. కానీ ఈ 33 years సర్వీస్ పుటప్ చేయడానికి అతనికి ఏమైనా సర్వీస్ తక్కువ పడితే అతనికి 5 years వరకు వెయిటేజ్ స్టేట్ గవర్నమెంట్ అలౌ చేసే సౌకర్యం కల్పించింది అన్నమాట. అంటే 28 years సర్వీస్ ఎవరైనా చేస్తే అతనికి 5 years వెయిటేజ్ కలిపి 33 years కింద లెక్కించి అతన్ని లాస్ట్ బేసిక్ పే రిటైర్మెంట్ తేదీ నాడు ఎంతైతే బేసిక్ పే ఉందో అందులో 50% అతనికి పెన్షన్ కింద నిర్ణయిస్తారు. దానికి ప్రతి 6 నెలలకి కాస్ట్ ఆఫ్ లివింగ్ ప్రకారం డిఏ కూడా శాంక్షన్ అవుతుంటుంది. అదే కాకుండా స్టేట్ గవర్నమెంట్ రెగ్యులర్ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి ఎప్పుడైతే పే స్కేల్ రివైజ్ అవుతుందో అప్పుడు కూడా ఇతని పెన్షన్ రివైజ్ అవుతుంది అన్నమాట. ఇది స్టేట్ గవర్నమెంట్ యొక్క పరిస్థితి. సెంట్రల్ గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళేటప్పటికి ఏంటంటే అక్కడ రూల్ ఏంటంటే అతను ఏ పోస్ట్లో రిటైర్ అయ్యాడో ఆ పోస్ట్ తాలూకా స్కేల్లో బిగినింగ్లో ఉన్న బేసిక్ పే ఏదైతే ఉందో దాంట్లో 50% కానీ, లేదా అతను రిటైర్ అయిన తేదీ నాడు అతని బేసిక్ పే ఎంత ఉందో అందులో 50% కానీ, ఏది ఎక్కువైతే అది ఇవ్వాలన్నమాట. ఇక్కడ ఎగ్జాంపుల్ ఏంటంటే ఒక ఎంప్లాయీ ప్యూన్గా జాయిన్ అయ్యాడు సెంట్రల్ గవర్నమెంట్లో, కాలక్రమేణా రికార్డ్ అసిస్టెంట్ అయ్యాడు, తర్వాత లోయర్ డివిజన్ క్లర్క్ అయ్యాడు. అప్పుడు అతను లోయర్ డివిజన్ క్లర్క్గా పనిచేస్తుండగా అతను రిటైర్ అయ్యాడు. రిటైర్ అయినప్పుడు అతను రిటైర్ అయిన తేదీ నాడు అతని బేసిక్ పే ఎంత ఉందో అందులో 50% అతనికి పెన్షన్ కింద క్యాలిక్యులేట్ చేస్తారు. ఆర్ అతను ఎల్డీసీగా పనిచేస్తుండగా రిటైర్ అయ్యాడు కాబట్టి ఆ స్కేల్లో బిగినింగ్ పే ఎంత ఉంది, సపోజ్ 25,000 ఉంది అక్కడ, అంటే 25,000లో 50% అంటే 12,500 కానీ, లేదా అతను రిటైర్మెంట్ నాడు డ్రా చేస్తున్న పే కానీ, పేలో 50% కానీ, ఏది ఎక్కువైతే అది సెంట్రల్ గవర్నమెంట్కి ఎంప్లాయీస్కి అప్లై అవుతుంది అన్నమాట. ఇది స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్, సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఓల్డ్ పెన్షన్ స్కీమ్ కింద వాళ్ళకి ఇచ్చే వెయిటేజ్ గురించి మనం ఇప్పుడు చెప్పుకున్నాం. ఇప్పుడు ఈపీఎస్ 95 దగ్గరికి వచ్చేటప్పటికి ఈ స్కీమ్ 16/11/95 నాడు స్టార్ట్ అయినప్పుడు మినిమం 20 years కంట్రిబ్యూట్ చేస్తే అతనికి 2 years వెయిటేజ్ ఇమ్మని అప్పుడు ఒక పేరా పొందుపరిచారు అన్నమాట. అంటే ఏంటంటే 16/11/95 నుంచి 15/11/2015 వరకు, అంటే 20 సంవత్సరాలు అతను కంట్రిబ్యూట్ చేస్తే అతనికి 2 years వెయిటేజ్ వచ్చింది. దీన్ని తర్వాత ఏం చేశారంటే కొంతమంది ఏం చేశారంటే ఈ స్కీమ్ మొట్టమొదట్లో స్కీమ్ స్టార్ట్ చేసిన తర్వాత చాలామంది ఎంప్లాయీస్కి వాళ్ళకి కంట్రిబ్యూటరీ పీరియడ్ ఎంప్లాయీస్ ఫ్యామిలీ పెన్షన్ స్కీమ్ 1971 కింద ఎక్కువ కంట్రిబ్యూటరీ పీరియడ్ ఉంది, ఈపీఎస్ 95 కంట్రిబ్యూటరీ పీరియడ్ తక్కువ ఉంది. అప్పుడు వాళ్ళు కన్జ్యూమర్ రిడ్రెసల్ ఫోరమ్స్ని ఆశ్రయించారు. మా ఫ్యామిలీ పెన్షన్ స్కీమ్, ఎంప్లాయీస్ ఫ్యామిలీ పెన్షన్ స్కీమ్ 1971 కంట్రిబ్యూటరీ సర్వీస్ కూడా మీరు పరిగణలోకి తీసుకోవాలి అని వాళ్ళు కన్జ్యూమర్ రిడ్రెసల్ ఫోరమ్స్ని అభ్యర్థించారు.
అభ్యర్థిస్తే వాళ్ళు కన్జ్యూమర్ రిడ్రెసల్ ఫోరమ్స్ తీర్పిచ్చాయి. ఏంటంటే ఈ ఎంప్లాయీస్ ఫ్యామిలీ పెన్షన్ స్కీమ్ 71 కంట్రిబ్యూటరీ సర్వీస్ని కూడా మీరు లెక్కలోకి తీసుకొని 20 సంవత్సరాలు లెక్కించాలి. అంటే ఈపీఎఫ్ఎస్ 71 సర్వీస్ ప్లస్ ఈపీఎస్ 95 సర్వీస్ రెండు కలిపి 20 ఇయర్స్ చూడాలని వాళ్ళు తీర్పిచ్చారు అన్నమాట. ఆ తీర్పు ప్రకారం ఈపీఎఫ్ఓ తీర్పుని శిరసా వహిస్తుంటా లేబర్ మినిస్ట్రీకి అప్రూవల్ గురించి రాసింది. లేబర్ మినిస్ట్రీ కూడా ఈపీఎఫ్ఓ యొక్క వాదనని సమర్థిస్తుంటా వాళ్ళు అగ్రీ చేశారన్నమాట. అప్పటి నుంచి ఆ తేదీ ఏంటంటే 6th జూలై 2016 నుంచి 5th జూలై 2016 నాడు ఈపీఎఫ్ఓ మినిస్ట్రీ ఆఫ్ లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్కి ఒక లెటర్ రాసింది. ఆ లెటర్లో ఏముందంటే ఎంప్లాయీస్ ఫ్యామిలీ పెన్షన్ స్కీమ్ 71 కంట్రిబ్యూషన్స్ మరియు ఈపీఎస్ 95 కంట్రిబ్యూషన్స్ రెండు తీసుకొని 20 ఏళ్ళ కంటే ఎక్కువ ఉంటే 2 ఇయర్స్ వెయిటేజ్ ఇవ్వడానికి మేము సముఖంగా ఉన్నాము అని ఈపీఎఫ్ఓ మినిస్ట్రీకి రాసింది. మినిస్ట్రీ ఈ ప్రపోజల్ని యాక్సెప్ట్ చేసింది. ఈ మధ్యలో ఇంకొక అమెండ్మెంట్ ఈపీఎఫ్ఓ తీసుకొచ్చింది. అది ఎప్పటి నుంచి తీసుకొచ్చిందంటే 24th జూలై 2009 నుంచి వాళ్ళు ఒక ప్రపోజల్ తీసుకొచ్చారు. అంటే ఏంటంటే 20 ఇయర్స్ సర్వీసే కాకుండా, అంటే 20 ఇయర్స్ సర్వీస్ అంటే ఎంప్లాయీస్ ఫ్యామిలీ పెన్షన్ స్కీమ్ 71 మరియు ఈపీఎస్ 95 సర్వీసు రెండు కలిపి 20 ఏళ్ళు ఉండడమే కాకుండా ఇతనికి 58 ఏళ్ళు కూడా నిండాలి. ఈ క్లాజ్ని ఎడిషనల్గా వాళ్ళు యాడ్ చేశారు ఈ తేదీ నుంచి. అప్పుడు ఏమవుతుందంటే ఈ క్లాజ్ ఈ విధంగా ఎడిషనల్గా ఇది యాడ్ చేయడం వలన ఒక వ్యక్తి ఒక ప్రైవేట్ కంపెనీలో 38 ఏళ్ళకి ఉద్యోగంలో చేరాడు. ఇంకేదంటే ప్రైవేట్ కంపెనీలో వయో పరిమితులు అటువంటి ఏమి ఉండవు కాబట్టి ఒక వ్యక్తి 38 ఏళ్ళకి అతను ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగంలో చేరాడు. అతను 58 ఏళ్ళ వరకు పనిచేసాడు, అంటే 20 ఏళ్ళు పనిచేశాడు. అప్పుడు అతనికి 2 ఇయర్స్ వెయిటేజ్ వస్తుంది. అంటే 20 ఇయర్స్ ప్లస్ 2 ఇయర్స్ వెయిటేజ్ 22 ఇయర్స్ పరిగణలోకి తీసుకొని అతను పెన్షన్ ఇస్తారు. అదే ఇంకొక వ్యక్తి 18 ఏళ్ళకే ఉద్యోగంలో జాయిన్ అయ్యాడు. అంటే 18 ఏళ్ళు మినిమం వయసు కాబట్టి ఉద్యోగానికి 18 ఏళ్ళకే జాయిన్ అయ్యి 57 ఏళ్ళ వరకు పనిచేసాడు. అంటే 39 ఏళ్ళు పనిచేసాడు. కానీ 57వ సంవత్సరంలో అతనికి తీవ్ర అస్వస్థత కానీ లేదా కుటుంబ పరిస్థితులు కానీ సరిగ్గా లేకపోవడం వలన అతను వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్నాడు. అతనికి 2 ఇయర్స్ వెయిటేజ్ రాదు. అంటే ఇతని విషయంలో 39 ఏళ్ళు పనిచేసినా సరే అతనికి 2 ఇయర్స్ వెయిటేజ్ రాలేదు. ఎందుకంటే ఇతను 58 ఏళ్ళ వరకు పనిచేయలేదు కాబట్టి, 58 ఏళ్ళు నిండే వరకు పనిచేయలేదు కాబట్టి ఇతనికి 2 ఇయర్స్ వెయిటేజ్ రాదు. కానీ ఇంతకుముందు చెప్పుకున్న ఎగ్జాంపుల్లో ఒక వ్యక్తి 38 ఏళ్ళకి జాయిన్ అయ్యి 58 ఏళ్ళకి రిటైర్ అయితే అతను చేసిన సర్వీస్ 20 ఇయర్స్ అయినా సరే అతనికి 2 ఇయర్స్ వెయిటేజ్ వస్తుంది. అంటే 39 ఇయర్స్ సర్వీస్ చేసి వాలంటీర్మెంట్ తీసుకుంటే అతనికి 2 ఇయర్స్ వెయిటేజ్ రాదు. 20 ఇయర్స్ చేసి చేసిన వ్యక్తికి ఇక్కడ 2 ఇయర్స్ వెయిటేజ్ వస్తుంది అన్నమాట. ఇది ఒక విధంగా మనకి ఒక గ్రేట్ ఎనామలీ. యాక్చువల్గా 2 ఇయర్స్ వెయిటేజ్ విషయంలో గ్రేట్ ఎనామలీ అన్నమాట. అసలు 2 ఇయర్స్ వెయిటేజ్ ఎందుకు పెట్టారు అని అంటే ఈపీఎఫ్ఓ యొక్క సమాచారం ప్రకారం ఒక వ్యక్తి 20 ఏళ్ళు కంటిన్యూస్గా కంట్రిబ్యూట్ చేశాడు కాబట్టి అతనికి ఒక ప్రోత్సాహం కింద ఈ 2 ఇయర్స్ వెయిటేజ్ ఇచ్చారనమాట. మరి 39 ఏళ్ళు ఒక వ్యక్తి కంటిన్యూస్గా కంట్రిబ్యూట్ చేసినప్పుడు అతనికి ఇక్కడ ప్రోత్సాహం లేదు. ఎప్పటి నుంచి లేదు? 24/7/2009 నుంచి అటువంటి వ్యక్తులకి ప్రోత్సాహం ఏది లేదు. కానీ 20 ఏళ్ళు పనిచేసిన తర్వాత 58 ఏళ్ళు నిండిపోతే ఇతనికి 2 ఇయర్స్ వెయిటేజ్ ఇస్తుంది అనమాట. ఇది ఒక విధంగా అన్యాయం అనే చెప్పాలి. దీని విషయంలో
మరి ఎవరు కూడా ఏ అసోసియేషన్స్ కూడా ఇంతవరకు ప్రశ్నించిన దాఖలాలు లేవన్నమాట. తర్వాత ఇంకొకటి ఏంటంటే మనకి వీళ్ళు 6/7/2016 నాడు డెసిషన్ తీసుకున్నారు కదా, ఫ్యామిలీ పెన్షన్ స్కీమ్ కంట్రిబ్యూషన్స్ ఈపీఎస్ కంట్రిబ్యూషన్స్ రెండు కలిపి 20 ఏళ్ళు చూడాలని. అందువలన వీళ్ళు ఏం చేశారంటే 6/7/2016 కంటే ముందు, అది కాకుండా 24/7/2009 ఈ రోజు నుంచి అయితే వీళ్ళు 58 ఏళ్ళ వరకు పనిచేయాలి, 2 years వెయిటేజీకి అర్హత కావాలంటే అని వీళ్ళు నిబంధన పెట్టారు. ఈ 24/7/2009 కంటే ముందు ఎవరైతే 20 ఏళ్ళు కంట్రిబ్యూట్ చేశారో, అంటే 20 ఏళ్ళు కంట్రిబ్యూట్ చేయడం అంటే ఎంప్లాయీస్ ఫ్యామిలీ పెన్షన్ స్కీమ్ 71 కింద మరియు ఈపీఎస్ 95 స్కీమ్ కింద 20 ఏళ్ళు ఎవరైతే కంట్రిబ్యూట్ చేసి వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్నారో వాళ్ళకు కూడా వీళ్ళు 6/7/2016 తర్వాత 2 years వెయిటేజ్ కలిపారు. దీనికి ఉదాహరణ ఏంటంటే విశాఖపట్నంలో ఉన్న భారత్ హెవీ ప్లేట్స్ అండ్ వెసల్స్లో చాలామంది 2004లో గోల్డెన్ షేక్ హ్యాండ్ స్కీమ్ కింద చాలామంది వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్నారు. వాళ్ళందరికీ ఏంటంటే ఎంప్లాయీస్ ఫ్యామిలీ పెన్షన్ స్కీమ్ మరియు ఈపీఎస్ 95 స్కీమ్ రెండు కలిపితే 20 years కంట్రిబ్యూటరీ సర్వీస్ ఉంది. కానీ వాళ్ళు వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్నారు. అందువలన ఏం చేశారంటే వీళ్ళంతా 24/7/2009 కంటే ముందే వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్నారు కాబట్టి వీళ్ళకి 6/7/2016 నాడు ఈపీఎఫ్ఓ తీసుకున్న నిర్ణయం ప్రకారం వీళ్ళు ఎంప్లాయీస్ ఫ్యామిలీ పెన్షన్ స్కీమ్ 71 కింద మరియు ఈపీఎస్ 95 కింద 20 ఏళ్ళు కంట్రిబ్యూట్ చేశారు కాబట్టి వీళ్ళకి అందరికీ 2 years వెయిటేజ్ ఇచ్చారన్నమాట. అంటే 2004లో ఎవరైతే బిహెచ్పివి భారత్ హెవీ ప్లేట్స్ అండ్ వెసల్స్ ఉద్యోగస్తులు ఎవరైతే వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్నారో వాళ్ళకి 2017లో అందరికీ 2 years వెయిటేజ్ కలిపి వాళ్ళకి ఏ రోజు నుంచి అయితే పెన్షన్ పేమెంట్ స్టార్ట్ అయిందో ఆ రోజు నుంచి కలిపిన తేదీ వరకు ఏరియర్స్ కూడా పే చేశారన్నమాట. అందువలన ఇక్కడ ఏంటంటే మనం గమనించవలసింది ఏంటంటే ఇప్పుడు నేను ఒక ఎగ్జాంపుల్ మీకు చెప్తాను. ఒక వ్యక్తి 20 ఏళ్ళకి ఉద్యోగంలో జాయిన్ అయ్యాడు, 40 ఏళ్ళ వరకు పనిచేశాడు, అంటే 20 ఏళ్ళు పనిచేశాడు. కానీ అతనికి పెన్షన్ ఎలిజిబిలిటీ 58 ఏళ్ళకి కానీ అతనికి పెన్షన్ ఎలిజిబిలిటీ రాదు. అతను మరి 20 ఏళ్ళ నుంచి 40 ఏళ్ళ వరకు అతను ఉద్యోగం చేశాడు కాబట్టి అతని కంట్రిబ్యూషన్ 20 years ఉంది. ఈ 20 years కంట్రిబ్యూషన్ సపోజ్ 2 లక్షలు అయింది అనుకుందాం. ఈ 2 లక్షల అమౌంట్ ఈపీఎఫ్ఓ దగ్గర 40 ఏళ్ళ నుంచి 58 ఏళ్ళ వరకు వాళ్ళ దగ్గరే ఉండిపోతుంది. అంటే 18 సంవత్సరాలు ఈ 2 లక్షల కంట్రిబ్యూషన్ ఈపీఎఫ్ఓ దగ్గర ఉండిపోతుంది. మరి 18 సంవత్సరాల్లో ఈ 2 లక్షలకి వడ్డీ కలిపితే ఎంత అవుతుంది? కనీసం 9 సంవత్సరాలకైనా అది డబల్ అవుతుంది అనుకుంటే 2 లక్షల రూపాయలు 9 సంవత్సరాల తర్వాత 4 లక్షలు అవుతుంది. మళ్ళీ 9 సంవత్సరాల తర్వాత 8 లక్షలు అవుతుంది. అంటే 8 లక్షల రూపాయలు అతను కట్టిన కంట్రిబ్యూషన్ ఏదైతే ఉందో 2 lakhs ఈ 18 సంవత్సరాలు అంటే 40 నుంచి 58 వరకు ఈపీఎఫ్ఓ దగ్గర ఉండిపోవడం వలన అది ఒక్కసారి 8 లక్షలు అవుతుంది అన్నమాట. 2 లక్షలు 4 లక్షలు అవుతుంది 9 ఏళ్ళ తర్వాత, మళ్ళీ 9 ఏళ్ళ తర్వాత 4 లక్షలు, మళ్ళీ 8 లక్షలు అవుతుంది. 8 లక్షలు ఈపీఎఫ్ఓ దగ్గర ఉండగా వాడికి 20 years లెక్క కట్టి కంట్రిబ్యూటరీ సర్వీస్ మీద అతను పెన్షన్ ఇస్తున్నారు. వేరే 38 yearsకి ఒక వ్యక్తి ఒక ప్రైవేట్ కంపెనీలో జాయిన్ అయ్యి 58 ఏళ్ళ వరకు పనిచేస్తే అతను కూడా 2 లక్షలే కట్టాడు. కానీ అతనికి వెంటనే పెన్షన్ శాంక్షన్ అవుతుంది, ఎందుకంటే అతనికి 58 ఏళ్ళు అప్పటికే నిండిపోయాయి కాబట్టి. మరి 2 లక్షలు కట్టిన వాడికి ఒకటే పెన్షను, 8 లక్షలు కట్టిన వాడికి కూడా ఒకటే పెన్షన్. ఇది ఒక చాలా పెద్ద డిస్పారిటీ అన్నమాట. ఇది చాలా పెద్ద తేడా ఇక్కడ ఉందన్నమాట. ఈ విషయంలో కూడా ఏ అసోసియేషన్స్ కూడా ఈపీఎఫ్ఓని అడిగిన దాఖలాలు లేవన్నమాట.
ఇది ఈరోజు మనం ఈ 2 years వెయిటేజ్ గురించి చర్చించుకున్న విషయము. థ్యాంక్ యూ వెరీ మచ్.